ప్రైజ్ లార్డ్. మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు ఈరోజు మనకిచ్చు ఆయన పరిశుద్ధ వాక్యము, ఆ దేవాది దేవుడిని కనపరుస్తూ అందుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతూ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏదై ఉన్నదంటే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అని దేవుడు సెలవిచ్చాడండి. అంటే ఈ వాక్యంలో ఒక ప్రత్యేకత ఉంది, గమనించారా? బడుదువు అనే ఒక మాటతో ఎండ్ చేశాడు ఈ వాక్యాన్ని. బడుదువు అంటే నువ్వు నమ్మితే ఆల్రెడీ నేను నిర్ణయించేశాను, నీ కొరకు సిద్ధపరిచేశాను, ఈ ఆశీర్వాదాన్ని నువ్వు అందుకోవాలి అని అంటే నువ్వు ఆల్రెడీ నా చేత దీవించబడి ఉన్నావు అని నీకొక క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు ఈ వాక్యము ద్వారా. అంటే దేవుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికంటే ఎక్కువ ఆశీర్వదించబడతావు? నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభా నేను ఇంత నీతిగలదానిగా ఉండి, నీతిగలవాడనుగా ఉండి, నీ మీదనే ఆధారపడుతూ, నీ సేవల్లోనే కొనసాగుతూ, నువ్వు చెప్పిన పనిలోనే ఉంటూ, నీ ముందు యథార్థంగా నీ మీద ఆధారపడి నిన్ను గనపరుస్తూ ఉంటే ఎందుకయ్యా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు? దావీదు కూడా అడుగుతాడు కదండి దేవుని దగ్గర. కానీ అనుకుంటున్నారేమో, దేవుడు అంటున్నాడు, ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు? ఎందుకు మీరు ఆ విధంగా భయపడుతున్నారు? అందుకే దేవుడు ఏమంటున్నాడు, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడబోతున్నావు. అది నువ్వు నమ్మితే. ఎందుకంటే నా దృష్టికి నిన్ను నేను ఆశీర్వదించి పెట్టేశాను నీ తండ్రిగా. కానీ దీన్ని, ఈ వాక్యంలోని సత్యమును, మర్మమును నీ విశ్వాసము ద్వారా నువ్వు గ్రహించగలిగితే దేవుడు నిన్ను బలపరుస్తూ చెప్తున్నటువంటి మాట, సమస్త జనముల కంటే, ఆ సమస్త జనములు అంటే నీ దృష్టిలో ఉన్నవారు, నీ దృష్టిలో లేనివారు, భూమి మీద ఉన్నవారు, నీ తరములలోని వారు ఎవరైనా కానీ వాళ్ళందరికంటే సమస్త జనముల కంటే అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ సమస్త జనముల కంటే నీవేమై ఉన్నావంట, ఎక్కువగా, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. దేవుడు ఎప్పుడు కూడా కొరత లేని ఆశీర్వాదములతోనే మనల్ని ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. మనం ఎప్పుడు కదా ఆయన ముందు చేరి ప్రాధేయపడుతూ బతిమలాడుకుంటూ ఆయన దగ్గర, నీ చిత్తం అయితే ప్రభా ఇది కార్యం నెరవేర్చు, నీ చిత్తం అడగాలండి దేవుడి దగ్గర. ఆ చిత్తం అంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఆ చిత్త ప్రకారం జరిగితేనే ఆ దీవెన మన పట్ల ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఆలోచనలో, ఆయన ఉన్నతమైన ఆ యొక్క ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో, మనం ఈ ఒక్క సమస్యలో నేను గట్టున పడితే అయిపోతుంది ప్రభా, ఈ ఒక్క పరిస్థితులలో నేను ఒడ్డుకొస్తే అయిపోతుంది ప్రభా, ఈ ఒక్క పరిస్థితికి నన్ను గెలిపించయ్యా, ఇంకొక పరిస్థితికి, అనారోగ్య స్థితిలో నుంచి లేవనెత్తు ప్రభా, ఈ అప్పుల బాధలో నుంచి ఒక్కసారికి నన్ను విడిపించు ప్రభా అని ఎన్నోసార్లు మనం అంటాం. తిరిగి అదే సమస్యలలో కూరుకుపోయి మళ్ళీ మన పరలోక తండ్రి దగ్గరికి మనం చేరుతుంటాం. అందుకే కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఒక్కడవే, నీ కొరకు మాత్రమే, నీ కుటుంబం కొరకు మాత్రమే ఈ ఒక్క సమస్యను గురించి నువ్వు అడుగుతున్నావు. కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ పరలోక తండ్రినైనా నేను నీ పట్ల కలిగి ఉన్న ఆలోచన ఎటువంటిదంటే, సమస్త జనముల కంటే నిన్ను నేను ఎక్కువగా ఆశీర్వదించేదను బడెదవు అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఆశీర్వదించేశాను నా కృపలో, కానీ దాన్ని నువ్వు అందుకొని ముందుకు కొనసాగాలి అని అంటే నా మీద పూర్తి విశ్వాసం ఉంచి నేను చెయ్యగలను, దీవించగలను, నిన్ను నేను ఆశీర్వదించి లేవనెత్తుకోగలనని నువ్వు నమ్మి నీ భారమంతా నాకు అప్పగించి నువ్వు ముందుకు కొనసాగితే నా దీవెన నువ్వు చూడబోతున్నావని దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, భయపడకండి, బాధపడకండి, కృంగిపోకండి. ఎందుకంటే దేవుని ఆలోచన ఎప్పుడూ నిన్ను హెచ్చించేదే, నిన్ను ఆశీర్వదించేదే, నిన్ను లేవనెత్తేదే, నిన్ను బలపరిచేదే, నిన్ను ఘనపరిచేదే అయి ఉంటుంది ఆయన ఆలోచన. కానీ మన ఆలోచన, నేను ఇంత చేస్తున్నా, ఇంతగా దేవుని ఎదుట కొనసాగుతున్నా, ఇంతగా దేవునిలో ప్రాకులాడుతూ పరుగులు పెడుతున్నా, నా స్థితి ఎక్కడున్నటువంటి పరిస్థితి లాగానే ఆగిపోయి ఉంది, కానీ ఇతరులలాగా లేదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి గురించి అనుకుంటూ ఆలోచిస్తున్నావో ఆ సమస్త జనుల కంటే కూడా నేను ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. వచ్చిందా ధైర్యం? వచ్చిందా ఈ వాక్యం అందుకున్న నువ్వు? ఆ ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిపో. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఏ విధంగా? సమస్త జనాల కంటే. నా ఒక్కదాన్ని బట్టో, మా ఒక్కరిని బట్టో, నా కుటుంబాన్ని బట్టో అని అనట్లేదు ఆయన. దేవుడు ఏమంటున్నాడు, సమస్త జనముల కంటే నిన్ను నేను
ఎక్కువగా ఆశీర్వదించబడదువు. నేను ఆశీర్వదించాను, నువ్వు ఆశీర్వదించబడి ఉన్నావని నమ్మి నీ భారమంతా నాకు అప్పగించి నన్ను స్తుతించి గణపరిస్తే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడుతుంది అని అంటున్నాడు. ప్రియ సహోదరి, ఈ వాక్యం నందుకొని ఆశీర్వదించబడి ఆ సర్వోన్నతిని మహోన్నతిని చాటున నివసిస్తూ ఆయన్ను గణపరుస్తూ ముందుకు కొనసాగమని ఆ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఇటు ఈ వాక్యమును దేవుడు మనందరి జీవితాలలో ఫలింపచేసి ఆయన మాత్రమే మహిమ పొందును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.